పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఎలక్ట్రిక్ కార్లో ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దేశంలోని మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలతో చర్చలు జరిపి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రాయితీలను ప్రకటించిందని పొన్నం అన్నారు. టాటా మోటార్స్, మహీంద్రా, ఓలా, గ్రావిటన్, ఎథర్ తదితర సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులకు వాహన కొనుగోలుపై 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకొచ్చాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈవీ కార్లలో 10 నుంచి 20%కు కొన్ని మోడల్స్లో ఇచ్చే విధంగా వారు ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ పాలసీ ఈవీని ప్రోత్సహించాలని ఇప్పటికే ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ ఇచ్చిన సందర్భంగా హైదరాబాద్ ఢిల్లీ లాగా కావద్దని, కాలుష్యరహితంగా ప్రజలందరూ ఎయిర్ ఇండెక్స్ను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ఆర్థికంగా పన్నుల రూపంలో నష్టపడ్డప్పటికీ ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ఈ ఈవీ పాలసీని కొనసాగించే భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను కూడా అనేకంగా పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి విజ్ఞప్తిని ఆలోచన చేసి టాటా మోటార్స్ వారు ఈ విధంగా ముందుకు రావడానికి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వాహనాలు కొనుగోలు సందర్భంగా ఈవీ వాహనాలనే కొనుగోలు చేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ పక్షాన్ని విజ్ఞప్తి